రోజు నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. శుద్ధ పూసిని సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని రోజు దండం పెట్టుకున్న తర్వాతనే స్టార్ట్ చేసాము. ఎంజాయ్ చేయాలి ఇక్కడ బాగా. మా భాస్కర్ రెడ్డి సార్ ని బాగా మిస్ అవుతున్నాం ఈ రోజు. ఆయన ఉంటే ఆయన తీసుకొచ్చేదాన్ని నేను కారుకి. నిజంగా అది మా ఫ్రెండ్స్ తో పాటు నా చిట్టి పొట్టి చెల్లి కూడా వచ్చింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటో మీ అందరికి అర్థమై ఉండొచ్చు. సో వీడియో మాత్రం రచ్చ ఉంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో మొత్తం చూసేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే అన్ని వీడియోస్ చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఈ శ్రావణ మాసం సందర్భంగా అందరూ వనవాసానికి స్టార్ట్ అవుతారు కదా. సో మేము కూడా ఫ్రెండ్స్ తో పాటు చేసుకోబోతున్నాం ఈ రోజు. చెప్పండి అందరూ. శుద్ధ పూసిని హాయ్ చెప్పు సిరి. సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఈరోజు తరేష్పురంలో వనవాసం చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ అందరితోటి. సో వనవాసం అంటే చెట్ల కిందకి వెళ్తారు, బట్ కానీ అక్కడ అన్ని గుడిసెలు ఏమంటారు, ఇంకా ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. ఫంక్షన్ హాల్ పెట్టేంత బడ్జెట్ లేదు, అది చిన్న పార్టీ కాబట్టి జస్ట్ మేము గుడిసె బుక్ చేసుకున్నాం. ఆ డీటెయిల్స్ అని నేను తర్వాత చెప్తాను ఏమేమి తీసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం సామాన్ అన్ని గుడిసెలో పెట్టేసి ఇప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. సో స్టార్ట్ అయ్యాము, ఇంకా ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. హాయ్ చెప్పు. ఎంతమంది వెళ్ళామంటే మొత్తం కలిసి 10 మెంబర్స్ వెళ్ళాము. నేను, చెల్లి, ఇంకా మా ఫ్రెండ్స్ అందరం కలిసి మొత్తం 10 మెంబర్స్. ఆ కోళ్ళని మా ఫ్రెండ్ బాగానే పట్టింది కానీ ఒకటి, ఇంకొకటి పట్టుకోమంటే అందరూ భయపడుతున్నారు. ఇంకా నేనే కొంచెం ధైర్యం చేసి పట్టుకున్న దాన్ని. మా అమ్మ దాన్ని స్నానం చేపిస్తుంది. మా ఇక్కడ మేము 2 బాయిలర్ కోడి తీసుకున్నాం, ఎందుకంటే నాటుకోడి తినేటోళ్ళు చాలా తక్కువ మా దాంట్లో, అందుకే 2 అవే తీసుకున్నాము. ఇక్కడ మేము బొట్లు పెడుతుంటే కామెంట్స్ చేస్తున్నారు, ఇందాక స్నానం చేపించినప్పుడు కూడా కామెంట్స్ చేస్తున్నారు ఎంతసేపు మేకప్ వేస్తారు దానికి అని. హాయ్ చెప్పు రాదే. ఎల్లమ్మ దగ్గర పరశురాముడి దగ్గర 3 చుట్లు తిరిగిన తర్వాత ఇప్పుడు కోడిని కట్ చేయించడానికి తీసుకెళ్తున్నాము. అన్నిటికంటే పెద్ద టాస్క్ ఇప్పుడు కట్ చేయించడం.
మీరు కూడా తీసుకుంటారా? పైసలు లెక్క పెడుతుంది పెద్దక్క. అన్ని ఏంటిది? కొబ్బరికాయ 50 ఒకటి 50. కోడిది తలకాయ కట్ చేయించి కాలు కట్టించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొబ్బరికాయలు అయినా తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్తున్నాము, మెయిన్ టెంపుల్ లోపలికి. మా అదృష్టం ఏందో కానీ ఈరోజు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఫ్రీగా దర్శనం చేసుకున్నాం మేమైతే లోపల. శ్రావణ మాసం కాబట్టి అమ్మవారికి శారీ పెడతారు కదా, సో గుంపులు గుంపులు చాలా మంది ఉంటారు. బట్ ఈ రోజు మాత్రం చాలా తక్కువ ఉన్నారు, మా అదృష్టం అనుకుంటా అదైతే. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ నా డ్రెస్ క్యారీ చేస్తున్నారు, కింద మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. ఇప్పుడు చికెన్ తీసుకొని వెళ్ళి మళ్ళీ అందరం కలిసి గుడిసె దగ్గరికి రిటర్న్. ఇక్కడ ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే వంట చేయడం. ఇప్పటికీ దర్శనానికి అదంతా లేట్ అయిపోయింది. సో ఇక్కడ హడావిడిగా అంతా అక్కడ క్లీన్ చేసి ఫస్ట్ మనం ఇక్కడ వంట చేయాలి కాబట్టి కట్టెల పొయ్యి మీద చేయాలి కదా. సో రాళ్ళని క్లీన్ చేసి అలాగే పూలు, కొంచెం బొట్టు, కొబ్బరికాయ, ఇంకా అగరబత్తులు పెట్టిన తర్వాతనే స్టార్ట్ చేసాము. సో మనకి ఎప్పుడైనా ఏదైనా మంచి పని చేయాలంటే అలాగనే చేస్తాం కదా. సో మేము కూడా ఈరోజు దండం పెట్టుకున్న తర్వాతనే స్టార్ట్ చేసాము వంట. ఇక అందరం కలిసి రంగంలోకి దిగినాము, ఎందుకంటే ఒక్కొక్కరి చేస్తేనే కదా అది అయ్యి కంప్లీట్ అయ్యేది. సో అప్పటికే 2 అవుతుంది, బట్ వంట మాత్రం ఇంకా కాలేదు. ఇక్కడ ఏంటంటే 2 పెట్టినాం, ఒకటి రైస్ కి, ఇంకొకటి కర్రీ. గుడిషాన్ కట్టెలు మాత్రం మేము కొనుక్కున్నాము, గిన్నెలు మొత్తం సామాన్ మొత్తం మావే. మొత్తం అందరం కలిసి బడ్జెట్ వేసుకొని మరి తీసుకున్నాము. మా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడ కెమెరా పెడతారో అర్థమైతలేదు. సో అక్కడ ఏమైందంటే నాకు లివర్ అంటే చాలా ఇష్టం, మా ఫ్రెండ్స్ ఏమో దానిలో లివర్ వేస్తా అంటారు, నేనేమో వద్దంటున్నా. నాకు లివర్ కాల్చుకొని తినడమే ఇష్టం. సో వీళ్ళకి మరి వాళ్ళకి ఎట్లా ఇష్టమో నాకు తెలియదు కాబట్టి నా ఒక్కదానికోసం ఎందుకని నేను తర్వాత మళ్ళీ ఏమని చెప్పి. ఇక్కడ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే వాటర్ ట్యాంక్ కూడా మాకు అక్కడనే ఉంది, ఏ ఇబ్బంది లేకుండా. ఎందుకంటే కొన్ని గుడిసెల దగ్గర వాటర్ ట్యాంక్స్ ఉండవన్నమాట. చెప్తున్నాం అంతే. శివాంజలి వచ్చింది చూడండి. అసలు ఈరోజు నేను ఒక ఛాన్స్ ఇయ్యను, నా వాయిస్ మంచిగా ఉందంటే చెప్పండి, నేను నెక్స్ట్ టైం నేనే తీస్తా వీడియోకి. నా ఛానల్ ఇవ్వకే నేను ఇచ్చేస్తుంట. చూసారా, చూడండి నా ఫ్రెండ్ డ్రెస్ బాగుందా, మా ఇద్దరిది మ్యాచింగ్ కొంచెం మ్యాచింగ్. యాక్చువల్లీ ఇది ఒక తొక్క పీస్ బద్దలు వస్తుంది, దీన్ని పట్టించుకోకండి అసలే. అట్లట్లా వచ్చి గాలి అని పోతుంది, కానీ అదంతా పక్కన పెడితే ఫస్ట్ టైం మేము దావత్ చేసుకుంటానికి వచ్చినాం. ఎక్స్పీరియన్స్ ఏం లేదు మాకు, కానీ ఎంజాయ్ చేయాలి ఇక్కడ బాగా. భాస్కర్ రెడ్డి సార్ ఈఎంఐ స్పీచ్ అవును, మా భాస్కర్ రెడ్డి సార్ ని బాగా మిస్ అవుతున్నాం ఈ రోజు. ఆయన ఉంటే ఆయన తీసుకొచ్చేదాన్ని నేను కారెంట్కి. నిజంగా అది
ఏంద్ర బాబీ సోద్ అనుకోకుండా స్కిప్ చేయకండి, అస్సలు చాలా బాగుంటది, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అలా మాట్లాడాము. ఈ రోజు మా ఫ్రెండ్స్ తో పాటు నా చిట్టి పొట్టి చెల్లి కూడా వచ్చింది. హాయ్ చెప్పు. హాయ్ నవే. హాయ్. ఇక్కడ వంటలు అయితే సగం అయిపోయినాయి. ఇంకా వంటల గురించి అయితే క్రెడిట్ మొత్తం మా అక్షితకే ఇస్తాను నేనైతే, ఎందుకంటే మా దాంట్లో అందరూ వంట రాని వాళ్ళే. సో దానికైతే పర్ఫెక్ట్గా వస్తాయి. సో వంటలు బాగా కుదిరినాయి అంటే దానివల్లనే మొత్తం. ఒక పక్కంగా వంటలు చేస్తున్నాం, ఇంకొక పక్కంగా పాటలు పెట్టుకున్నాం అందరం. సో ఈ రోజు వచ్చేసి బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ పచ్చి పులుసు, ఇంకొకటి మజ్జిగ చేసుకున్నాము. సో ఈ రోజు వరకు అయితే ఇవి వంటలు. ఫస్ట్ దావత్ చేసుకున్నాం అంటే తెలంగాణలో ముక్క సుక్క లేనిదే పోదు కదా. సో ముక్కలు అయితే అయినాయి, సుక్క అంటే వేరేది అనుకోకండి. కూల్ డ్రింక్స్ తో స్టార్ట్ చేసాము, కూల్ డ్రింక్స్ అండ్ కళ్ళు. తెలంగాణలో ఖచ్చితంగా కళ్ళు తాగుతాం కదా, ఏ దావత్ ఉన్నా కానీ కళ్ళు కంపల్సరీ అక్కడ. సో కళ్ళు తాగేటోళ్ళు అక్కడ తాగుతారు అండ్ కూల్ డ్రింక్స్ తాగేటోళ్ళు తాగేస్తారు. సో దాంతో స్టార్ట్ చేసాము. తర్వాత అందరం కలిసి తినేసరికి చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వంటల గురించి చెప్పాలంటే అసలు మస్తు కుదిరినాయి. ఎలా కుదురుతాయి అనుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా మేము చేసుకోవడం. ఇంతే వీడియో. బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్స్ కొట్టండి, గంట ఉంటుంది కదా, గంట కొట్టండి, సరేనా?